సంగారెడ్డి నియోజకవర్గం ఇది కాంగ్రెస్ కి కంచుకోట. అంతేకాదు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కంచుకోట అని కూడా చెప్పాలి. ఇక్కడ ఆయన మాటే వేదంగా భావించే వాళ్ళు ఉన్నారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న జగ్గారెడ్డి క్యాడర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే హస్తం మార్కు లేకుండా అభివృద్ధి చేయడం విశేషం. ఈసారి ఎన్నికల్లో కూడా ఆయన హవానే నడుస్తుందని ధీమాగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ సెగ్మెంట్లో పాగా వేయాలని చూస్తోంది. దీంతో ఆశావహులు మాత్రం పెరిగిపోతున్నారు. ఈసారి బరిలో నిలిచేందుకు అక్కడ బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శ్రీహరి. ఇప్పటికే శ్రీహరి తానే అభ్యర్థినంటూ ప్రకటించుకున్నారు అనే టాక్ ఉంది. అసలు ఎవరి శ్రీహరి? నిజంగానే ఇతనికి అధిష్టానం టికెట్ హామీ ఇచ్చిందా? ప్రస్తుత సంగారెడ్డి సెగ్మెంట్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు యోయో వ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్న హాట్ సీట్లలో సంగారెడ్డి కూడా ఒకటి. ఇక్కడ పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి పట్టం కడుతూ వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ పార్టీ నుండి బరిలోకి దిగినా గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్లో టికెట్ల లొల్లి షురూ అయింది. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరొక్కసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో శ్రీహరి పేరు తెరపైకొచ్చింది. సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీహరి వైద్యుడిగా ఈ ప్రాంతానికి సుపరిచితుడు. వైద్యుడిగానే కాకుండా గొల్ల కురుమ సంఘాల ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోకుల్ వెంకటేశ్వర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి గత 35 సంవత్సరాలుగా స్థానికంగా వైద్య సేవలు అందిస్తున్నారు. 1997 నుండి 2014 వరకు టీడీపీలో పనిచేసిన ఆయన 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక అప్పటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమర్థవంతంగా పనిచేశారు. సంగారెడ్డి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, రోటరీ క్లబ్ సభ్యుడిగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు తన ఆసుపత్రి నుండి ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత వైద్యం అందించారు. అంతేకాదు అందరితో ఆత్మీయంగా ఉండే డాక్టర్ శ్రీహరికి మంచి సౌమ్యుడిగా పేరుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో 35,000 ఓట్లు గొల్ల కురుమలవి ఉన్నాయని, కమ్యూనిటీ పరంగా తాను పార్టీకి అందిస్తున్న సేవలను చూసి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాలని డాక్టర్ శ్రీహరి ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. కుల పెద్దలతో కలిసి ఆయన హైదరాబాద్లో మంత్రిని కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లా కురుమ యాదవ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశానని మంత్రికి వివరించారు. గొల్ల కురుమలు తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని, వారి అభ్యర్థనను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అటు తెలుగుదేశం, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అపార అనుభవం ఉందని, ఈ నియోజకవర్గంలో తనకు తెలియని ప్రాంతం లేదని, అన్ని గ్రామాల్లో ఆత్మీయంగా ఆదరించే జనం ఉన్నారని చెప్పారు. తనకిచ్చే అవకాశానికి సంపూర్ణ న్యాయం చేస్తానని శ్రీహరి మంత్రికి విన్నవించుకున్నారు. శ్రీహరి అభ్యర్థనను విన్న మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. మీ అభ్యర్థనను, బయోడేటాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అందిస్తానని సూచించారు. పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. గొల్ల కురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల నిధులు ఖర్చు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్ని రకాలుగా చూసి పార్టీ అధిష్టానం టికెట్ల కేటాయింపు చేస్తుందని, అప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం బాగా పనిచేయాలంటూ సూచించారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలో సంగారెడ్డి నుండి ఆశావహులు పెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేస్తోంది. అయితే పార్టీలో ఆశావహులు పెరుగుతూ వస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరో 2 కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ శ్రీహరి రంగంలోకి దిగారు. తాను ఉన్నానంటూ గళం విప్పారు. పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో
వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. అయితే స్థానికంగా టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా కార్యకర్తల్లో అయోమయానికి గురి చేస్తోంది. ఈ పరిస్థితులపై ఇప్పటి వరకు అధిష్టానం అయితే స్పందించలేదు. అటు చూస్తే ఎన్నికలకు ఇంకా 3 నెలలు మాత్రమే సమయం ఉంది. మరి ఈలోపు పార్టీని అధిష్టానం ఎలా చక్కబెడుతుందనేది చూడాలి.